ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు ఆయన. దీనికి సంబంధించి కూడా రేణిగుంట నుండి రోడ్డు మార్గాన చిత్తూరుకు 11:30 చేరుకుంటారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఇక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చిత్తూరు నుండి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిడిఓ కార్యాలయాలు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ చిత్తూరుకు వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి అలాగే డివిజనల్ వారి కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగానే డివిజనల్ శాఖ వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేసి అభివృద్ధి మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు అనుకూలంగా ఉంటుందని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డివిజనల్ రాష్ట్ర వ్యాప్తంగా డిడిఓ కార్యాలయాలను అయితే ప్రారంభిస్తా ఉంది. అందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చిత్తూరుకు వస్తున్నారు. దాదాపు 11:30 గంటలకు చిత్తూరు చేరుకుని డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షించిన పెదప తిరిగి ప్రయాణం అవుతారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు డివిజనల్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా డిడిఓ కార్యాలయాలను ఏర్పాటు చేస్తా ఉంది. ఈ కార్యాలయాల కార్యాచరణ ప్రణాళిక నేటి నుంచి అమలవుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చిత్తూరుకు వచ్చేసి డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ అధికారికంగా ఈ కార్యాలయాల కార్యాచరణ ప్రణాళిక నేటి నుంచి అమలవుతుందని చెప్పేసి ప్రకటించనున్నారు. మరో కాసేపులో చిత్తూరుకి రానున్నారు. సాయి. థ్యాంక్ యూ రవివర్మ.